ప్రభు యేసుక్రీస్తు మనకి స్తోత్రాలు. అందరికీ ప్రైజలా. ఒక విషయం మాట్లాడటకు మీ ముందుకు వచ్చాను. మనము క్రైస్తవులము. అందరం ఉదయకాలం లేవగానే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాము, ప్రార్థిస్తాము కదా. మరి జ్ఞానము గ్రహింపు మనకు లేదా? ఎలా ఉండట్లేదు దాని విషయంలో? అంటే శోధన మనకు రాకనా? దేవుడు ప్రేమించి అన్ని సమృద్ధిగా మనకు ఇవ్వడం వల్ల మనం వాక్యంను ఎక్కువ చదవక, వాక్యంను ఎక్కువ గ్రహింపు లేక మనము దారి తప్పుతున్నామా? మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి కదా? ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో జరిగిన సంఘటన మనం అందరము చూస్తున్నాం. ఈ విషయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అనంటే, హైదరాబాద్లో జరిగిన సంఘటన చూసాం. సిస్టర్ గారు చాలా చక్కని సాక్ష్యం పలికారు 2 సంవత్సరాల క్రితము. ఇప్పుడు వారు చేస్తున్న బోధ ఎలా? నేనే క్రీస్తును అంటుంది. నేనే క్రీస్తును అంటున్నారు. అనడమే కాదు, ఆ సిస్టర్ నా కాళ్ళు మొక్కండి అని అంటుంది మాట్లాడి. ఎలా ఉంది? నైట్ మీద కూర్చుంది అని కాళ్ళు మొక్కించుకుంది. ఇంకో ప్లేస్లో కూర్చొని ఇంకో ఏమంటుంది? నేనే కునుకను నిద్రపోయి మిమ్మల్ని కాపాడువాడని నేనే చెప్పి ఉన్నాను అంటుంది. మాట్లాడకు, నేను మాట్లాడాలని నువ్వు అనుకుంటున్నావు, మరలా భయపడుతున్నావు ఎందుకు అని గద్దిస్తుంది. మళ్ళీ ఇంకో చోట కూర్చొని మెట్ల మీద కూర్చొని ఇంకో రకంగా, భోజన బల్ల దగ్గర కూర్చొని ఒక రకంగా కదా. భోజన పదార్థాలు బలి అర్పించిన వాడు తినవచ్చు అని తింటున్నది. మరి ఈ విధంగా చేస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారు ఎలా వస్తాడు ఇప్పుడు? మరి ఎందుకు మనకు ఆలోచన లేదు? మొదటగా మనం కాళ్ళ దగ్గరికి వస్తాం. కాళ్ళు మొక్కించుకుంది. శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుల వారు ఆయన ఏం చేశాడు? శిష్యుల కాళ్ళు కడిగాడు. కానీ ఆయన కాళ్ళు మొక్కించుకోలేదు కదా. ఆయన కాళ్ళు మొక్కించుకోవాలంటే, ఆయన గుడులు మేడలు కట్టించుకోవాలంటే ఆయనకు అవకాశం లేదా? ఆయన రాజకుమారుడు, ఆయననే రాజాతి రాజు కదా. ఆయననే సృష్టికి కర్త, అవన్నీ చేసుకునేవాడు. మరి ఇదొకటి. భోజనం బల్ల దగ్గర కూర్చుండి భోజనం తింటుంది. ఈ క్రీస్తుల వారు మరణించాడు మన కొరకు. మరణించి మహిమ శరీరంగా ఆయన వెళ్ళిపోయారు కదా. ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చేటప్పుడు యేసుక్రీస్తుల వారు ఎలా వస్తున్నారు? యూదా గోత్రం సింహం వల్ల వస్తాడు. మహిమతో వస్తాడు ఆయన కదా. మహిమతో వస్తాడు, పరలోక సమూహంతో వస్తాడు. మరి ఆయన వచ్చి ఆకలి తీర్చుకుంటున్నాడా ఇప్పుడు? అంటే ఆయన మేఘము ఎప్పుడు వచ్చా? ఆయన సింహాసనము యూదా గోత్రపు సింహము ఎలా వచ్చాడు? ఆయన ఎప్పుడు వచ్చిండు? ఆయన కడబుర ఎప్పుడు మోగింది? కడబుర మ్రోగినట్లయితే అందరు ఇక్కడే ఉన్నారు భక్తులు, నీతిమంతులు ఎత్తబడతారు కదా, కొందరైనా ఎత్తబడతారు కదా. జరగలేదే, అది జరగలేదు. అంటే వాక్యం సెలవిచ్చింది, అంత్యక్రీస్తు వస్తాడు, జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఉన్నాడు క్రీస్తు, ఇక్కడే ఉన్నాడు క్రీస్తు అని చెప్తారు. మీరు వారి మాటలు నమ్మకండి. క్రీస్తు రాకడ ఎలా ఉంది అంటే దొంగ వచ్చినట్లు వస్తాడు. మీకు ఎవరికి తెలియదు, కుమారుడికి కూడా తెలియదు అంటాను వాక్యం సెలవిస్తుంది. ఎవరికి తెలియదు? కుమారుడికి కూడా తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు ఆ రాకడ వాక్యం సెలవిస్తుంది. మనము నమ్ముతున్నది ఎవరిని? దేవుడు వాక్యము నమ్ముతున్నాం. దైవజనులు నమ్ముతున్నారా? ప్రియ సహోదరులారా ఆలోచించండి. మీరు ఎడ్యుకేటెడ్ కదా, మీరు సిటీలో ఉన్నవారు ఎడ్యుకేటెడ్, చాలామంది చదువుకున్నవారు, ఉద్యోగాలు జరిగిస్తున్న వారు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మండి, సేవకులను కాదు, ప్రవక్తలను కాదు. ఇక్కడ నమ్మేది ఎవరినంటే గ్రంథాన్ని నమ్మండి. పరిశుద్ధ గ్రంథము సత్యవాక్య గ్రంథము కదా, సత్యవేద గ్రంథము కదా, సత్యవాక్కు గ్రంథం. కాబట్టి ఆ సత్యమును ఎవరు బోధిస్తున్నారో, సత్యమా కాదా వాక్యమును అని తెలుసుకొని మీరు ఆ మందిరాలకు వెళ్ళండి. మీ ఇంటి దగ్గర ఉన్న మందిరాలకు వెళ్తున్నాము అనుకుంటున్నారేమో. ఇంటి దగ్గర ఉన్న మందిరానికి మీరు వెళ్ళేదానికంటే దేవుడు వాక్యంకు ఎంత దగ్గరగా ఉన్నారో ఆ మందిరంకు 10 కిలోమీటర్ల దూరమైనా సరే, 20 కిలోమీటర్ల దూరమైనా సరే, అప్పుడు మీరు వెళ్ళండి మీ కుటుంబాన్ని తీసుకొని. ఎందుకంటే ఒక్కరోజు మీరు వెళ్ళి ఆ 20 కిలోమీటర్లు వారం రోజులు ఆత్మీయకంగా మీ కుటుంబాన్ని మిమ్మల్ని నిలబెడుతుంది. ఎందుకు? అపవాది చేతిలో పడకుండా, ఈ మార్గములు అశ్చాయిసుడు వంకర మార్గాల్లో మనం తిరగకుండా మనం క్రీస్తు అక్కడ ఉన్నాడంటే మన హృదయంలో వేగిరపడి వెళ్ళకుండా ఏం కావాలని వెళుతున్నారు మీరు లోకంలోకి? యోహాను గారి దగ్గరికి పరిగెత్తారు ప్రజలు. అప్పుడు అన్నారు, అడవుల్లోకి ఎందుకు వెళ్తున్నారు? రేళ్లను చూడడానికి, ఏర్కొనడానికి వెళ్తున్నారా మీరు అన్నాడు యేసుక్రీస్తుల వారు. అనలే, యేసుక్రీస్తుల వారు ఉండా కూడా ప్రజలు పరిగెత్తారు. అంటే మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి క్రైస్తవులం అనంటే, ప్రవచించడం తప్పని కాదు, ప్రవచించినప్పుడు ప్రవచనం నెరవేర్చబడాలి, అది వేరు. కానీ ఇక్కడ క్రీస్తును నేనే అన్నప్పుడు క్రీస్తు ప్రజలు ఎలా ట్రోల్ చేస్తున్నారు? ఆడక్రీస్తు వచ్చింది అంటున్నారు. క్రీస్తుని ఎంత అవమానపరుస్తున్నాం. ఇక్కడ సిస్టర్ గారు కాదు అవమానపరిచేది, సిస్టర్ కాదు. ఇక్కడ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో, ఎవరైతే వెళ్తున్నారో వారిని చూడడానికి, వారిని నమ్మారో ఆ 300 మంది అమాయకులు అంటారా? వారిని తెలిసిన వారంటారా, తెలియని వారంటారా? వాక్యము తెలియక అపవాది వల్ల వారు పడ్డారు అనుకుందామే. కానీ కొంతమంది ఉంటారు కదా, అది ఆ మార్గము తప్పు అని వారిని బోధించవచ్చు కదా, వారి నుంచి విడిపించాలి కదా. కానీ అలా జరగలేదు. ఇంతకుముందు కూడా కాలాలలో
ఇంకా కొంత ముందు కాలంలో చూసినట్లయితే చాలామంది నేనే క్రీస్తును అన్నారు. వారు లేరు, ఇప్పుడు భూమి మీద వారు లేరు, వారు చనిపోయారు. వారి గురించి మనకు అనవసరం. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఇలా జరుగుతున్నప్పుడు ఇప్పుడు కాలం అతి వేగంగా పరిగెడుతున్నది. అతి వేగంగా పరిగెడుతున్నప్పుడు క్రీస్తులో ఉన్న విశ్వాసి ఎందుకు వాక్యంలో పరిగెత్తలేదు? దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం వేగంగా పరిగెడుతుందని వాక్యం సెలవిస్తుంది. కాలముకు మించి వేగంగా క్రైస్తవుడు వాక్యంలో పరిగెత్తాలి. కాలముకు మించి క్రైస్తవుడు ఆత్మీయతలో పరిగెత్తాలి. అప్పుడు తన ఆత్మీయతను, తన కుటుంబాన్ని వాక్యంలో ఆత్మను నిలబెట్టుకోగలుగుతాడు. ఎలానో తెలుసా? కాలం ఎంత వేగంగా పరిగెత్తితే మానవుడు అంత వేగంగా ఉరుకుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన పరుగు, ఉరుకు, ఆలోచన విధానం ఏమి తెలియకున్నది. కానీ క్రైస్తవుడికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను బట్టి మనం క్రీస్తులో చూసినట్టయితే క్రీస్తును చూడాలి. క్రీస్తు ఏమి చెప్పిండో చూడాలి. లోకము ఎంత వేగంగా పరిగెత్తినను సరే, ప్రజలు, లోకస్తులు ఎంత వేగంగా పరిగెత్తినను సరే, క్రీస్తులో ఉన్నామనుకుంటున్నాం. మనము క్రీస్తు వాక్యములో వేగంగా పరిగెత్తాలి. క్రీస్తు ఆత్మలో వేగంగా పరిగెత్తాలి. అప్పుడు ఆత్మను మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. వాక్యం ఇది, వాక్యం ఇది. అప్పుడు మన ఆత్మ మనకు నెమ్మది కలిగిస్తున్నప్పుడు మన ఆత్మ చెప్పిన మాట మన శరీరం వింటుంది. ప్రాణాత్మ శరీరాలు మనము ఆయన బలిపీఠం చెంత పెడతాం కదా, అప్పుడు లోబడుతుంది. ఎందుకు ఇలా పరిగెత్తుతున్నారు? ఆ సహోదరు అలా చేసింది. మీరు మరొకసారి ఇటువంటి రాగల కాలాల్లో మనం ఉన్నాం. యేసుక్రీస్తు రాగల కాలాల్లో ఉన్నాం. ఇటువంటి నమ్మి మీరు మోసపోకండి. మోసపోవాలనుకుంటే మీ కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. క్రీస్తు వాక్యంను చదవండి. క్రీస్తు వాక్యంను మీరు నమ్మండి. క్రీస్తు వాక్యంను మీరు నమ్మండి. అలా మీరు వాక్యమును మాత్రమే నమ్మండి. ప్రార్థించండి. ప్రార్థనలో దేవుడు సమస్తం చూపిస్తాడు. మీకు ఏదైనా కొదువగా ఉందా? ఓర్చుకొని దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి నిలబడండి. దేవుణ్ణి నిలబడితే మన అవసరతలన్నీ ఆయన మహిమైశ్వర్యంలో తీరుస్తాడు. ప్రవక్త ప్రవచించిండ్రు, వాళ్ళ దగ్గరికి వెళ్తే అవుతుంది అనేది మాత్రం నమ్మద్దు దయచేసి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టం చేయకుండా ఆశించేది ఏది మనది కాదు. కష్టపడాలి. పౌలయ్య గారు ఆ కాలంలో సువార్త బోధిస్తూ కష్టపడ్డాడు. ఆయన కష్టపడుతూ చెప్పాడు ఇతరులకు మాదిరిగా ఉండుట కదా, ఇతరులకు మాదిరిగా ఉండండి. నాకు తినుటకు అధికారం ఉన్నది, అయినను సరిగా నేను ఇతరులకు మాదిరిగా ఉండాలి అని ఆయన కష్టం చేస్తూ స్వార్థ ప్రకటించాడు. ఈ తల్లి ఇతరులకు మాదిరిగా ఉందా? నేను అర్పించిన నాకే కాలని తింటున్నది. మరి అది కూడా కనబడట్లేదా? వాక్యంను నమ్మండి. వాక్యం దగ్గరికి పరిగెత్తండి. వాక్యం ఉన్న చోట నిలవండి. వాక్యంతో మాట్లాడుతున్న విశ్వాసైనను, క్రైస్తవుడైనను, ప్రవచనమైనను వాక్యానుసారం అయితేనే వినండి. ప్రజలు నమ్మి మోసపోదు దయచేసి ప్లీజ్. క్రీస్తు రాకడ సమీపించి ఉన్నది. ఎవరము నరకానికి వెళ్ళకూడదు. అందరము కలిసి క్రీస్తు రాజ్యం కట్టుటకే మనల్ని దేవుడు పిలిచాడు. ఆయన రాజ్యం కట్టుటకు పిలిచిన మనల్ని అదే విధంగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.